టాలీవుడ్ సినిమా మేకింగ్ మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ ఇవ్వడంతో బడ్జెట్ దగ్గర నుంచి స్టార్ కాస్ట్ వరకు అన్ని గ్రాండ్ గానే ప్రెజెంట్ చేస్తున్నారు టాలీవుడ్ మేకర్స్. దాంతో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా అప్కమింగ్ మూవీస్ వి మాత్రం కింగ్ సైజ్ లో పెద్దగానే చేస్తున్నారు. అందుకే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ అన్ని ఇప్పుడు తెలుగు నుంచే రాబోతున్నాయి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి రాబోయే సినిమాలు మరో ఎత్తు. భారీ స్టార్ క్యాస్ట్, భారీ మేకింగ్, గ్రాండియర్ గ్రాఫిక్స్, వీటన్నింటితో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది తెలుగు సినిమా. పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ తో అదే రేంజ్ రీచ్ తో జనాన్ని ఆకట్టుకున్న ప్రభాస్ అప్కమింగ్ సినిమాలన్నీ బిగ్గెస్ట్ మూవీసే. స్పెషల్లీ కల్కి 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి పాన్ ఇండియా స్టాండర్డ్స్ కి తగినట్టు తెరకెక్కుతోంది. ప్రభాస్, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొన్, దిశా పటానీ, కమల్ హాసన్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో విజువల్ గ్రాండియర్ తో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతోంది కల్కి. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న మరో తెలుగు హీరో సినిమా వార్ 2. వార్ తీసినప్పుడు ఆ సినిమాకి ఇంత క్రేజ్ లేదు, కానీ వార్ సీక్వెల్ వార్ 2కి మాత్రం పాన్ ఇండియా వైడ్ గా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ క్రియేట్ అయింది. దానికి కారణం ఎన్టీఆర్. టాలీవుడ్ స్టార్ వార్ 2లో ఎంటర్ అయ్యాడో లేదో ఈ సినిమాకి బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. అయాన్ ముఖర్జీ మేకింగ్, హృతిక్ రోషన్ యాక్షన్ ఎంత ఉన్నా సినిమాకి అల్టిమేట్ గా పాన్ ఇండియా వైడ్ గా మెయిన్ అట్రాక్షన్ అయ్యారు ఎన్టీఆర్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన వార్ 2 నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజ్ కాబోతోంది. పుష్పకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా వైడ్ గా పుష్ప క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. ఫస్ట్ పార్ట్ తో 400 కోట్లు కలెక్ట్ చేసిన బన్నీ ఈ సినిమాతో పాన్ ఇండియాతో పాటు గ్లోబల్ ఆడియన్స్ అటెన్షన్ కూడా గ్రాప్ చేశాడు. దాంతో పుష్ప 2 మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాల్ని అందుకోవాలంటే బడ్జెట్ తో పాటు మేకింగ్, స్టార్ క్యాస్ట్, స్టోరీ అంతా అదే రేంజ్ లో ఉండాలి. అందుకే దాదాపు 400 కోట్ల బడ్జెట్ కి పైగా పుష్ప 2ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్ అండ్ టీం. పుష్పతో తన కలెక్షన్ల స్టామినాని ప్రూవ్ చేసుకున్న బన్నీ పుష్ప 2తో 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే పుష్ప 2 క్రేజ్ చూసి ఆగస్టు 15న పుష్ప 2తో పాటే రిలీజ్ అనౌన్స్ చేసిన సింగం అగైన్ కూడా పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో పుష్ప 2కి బాలీవుడ్ లో కూడా లైన్ క్లియర్ అయిపోయింది. ఈ సినిమాలన్నీ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసి జనాలకు శాంపిల్ చూపిస్తున్నాయి. కానీ అస్సలు అనౌన్స్ చేయకుండా, సెట్స్ మీదకే వెళ్లకుండా పాన్ ఇండియా వైడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది మహేష్ రాజమౌళి అడ్వెంచరస్ యాక్షన్ సినిమా. కింగ్ సైజ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాజమౌళి 500 కోట్లకు పైగా బడ్జెట్ తో హాలీవుడ్ స్టార్ క్యాస్ట్, టెక్నీషియన్స్ తో గ్రాండ్ గా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సినిమాల్లో ఇప్పటి వరకు లేనంత గ్రాండియర్ బడ్జెట్ తో ప్రెస్టీజియస్ గా సినిమాని తెరకెక్కించబోతున్నారు రాజమౌళి. అందుకే బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో రాజమౌళి మహేష్ మూవీ మోస్ట్ హ్యాపెనింగ్ కాబోతోంది. ఇలా ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలన్నీ తెలుగులోనే తెరకెక్కుతున్నాయి.